దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం వారికి ఇది ఒక మంచి శుభవార్త. ప్రముఖ అంతర్జాతీయ టెక్ సంస్థ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో అడుగుపెట్టబోతుంది. కాపులు పాడలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త క్యాంపస్ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాగ్నిజెంట్కు హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ చర్య రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలను ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ యువత ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాలతో ప్రపంచ స్థాయిలో రాణించడానికి స్థిరంగా ఉన్నారని అన్నారు. కాగ్నిజెంట్ రాకతో రాష్ట్రానికి, సంస్థ రెండింటికి పరస్పరం ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. విశాఖలోనే కాపులు పాడాలో నిర్మించబోయే ఈ క్యాంపస్ ఐటీ ఆవిష్కరణకు, ప్రతిభకు, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలకు ఒక వేదికగా మారుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్యాంపస్ రాష్ట్ర యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, స్థానికంగా ఉద్యోగాలు పెరగడమే కాకుండా ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్కు అందుబాటులో వస్తుందని చంద్రబాబు వివరించారు. ఈ పెట్టుబడి రాష్ట్రంలో ఐటీ, పారిశ్రామిక రంగాలను మరింత బలోపేతం చేస్తుందని, విశాఖను ఒక ప్రముఖ టెక్నాలజీ హబ్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగ్నిజెంట్ సంస్థకు విశాఖలో విజయవంతమైన భవిష్యత్తు ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కొత్త క్యాంపస్ స్వర్ణాంధ్ర లక్ష్యానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని, రాష్ట్ర యువతకు సాంకేతిక రంగంలో ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.